జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి. గత ప్రభుత్వంలో శ్మశానమని, ఎడారని, అది అమరావతి రాజధానికి పనికిరాదని ఎన్నో అపోహలు చేశారు. కానీ మేము 29 గ్రామాల వాళ్ళము ఉద్యమం చేసేటప్పుడు మమ్మల్ని ఎన్నో కష్టాలు బాధలు పెట్టారు. అయినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇచ్చేసి మేము సాధించుకున్నామండి. అట్లాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా ఏంటి పులస చేపలు అమ్ముతాము, పులస చేపలు దొరుకుతాయి అమరావతిలో అని ప్రచారం చేస్తున్నారు గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు. కానీ పులస చేపలు పట్టుకోవడానికి రమ్మనండి, దొరుకుతాయేమో చూద్దాము. కానీ వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని ఇంకెక్కడెక్కడో కూర్చొని ప్రచారం చేయటం కాదు, అమరావతి రమ్మనండి. మా ఇంటి ముందే సీఎం గారు వెళ్తూ ఉంటారు రోజు సచివాలయానికి. మరి రోజు సచివాలయానికి వెళ్ళే సీఎం గారు మేము అందరం మునిగిపోతే ఎలా ఉంటున్నాము? పడవల మీద లోపల ఉంటున్నామా? మేము ఇంట్లోనే ఉంటున్నాం కదా. కనీసం అరికాలు మట్టి కూడా కాదండి. అట్లాంటి అమరావతిని రాజధానిని ఇది వరదలు వస్తున్నాయని, కొట్టుకుపోతుందని ఇట్లా ప్రచారం చేస్తున్నారు. అట్లా కాదండి. ఒక బ్యాంకు వాళ్ళు కూడా, రిజర్వ్ బ్యాంక్ కానీ ఏ బ్యాంకు వాళ్ళు కూడా ఇంటింటి తిరిగి అమరావతి రైతులను కనుక్కొని ఇప్పుడు మనకి సహాయం చేస్తున్నారు. అప్పుడు ఏం చేశారంటే కొట్టుకుపోద్ది, మీరు బ్యాంకు లోన్లు ఇవ్వద్దు అని చెప్పేశారు. ప్రతి ఎన్ఆర్ఐ కూడా, ప్రతి వ్యాపారవేత్త కూడా వచ్చి ప్రజలను కనుక్కొని అమరావతి అంతా తిరిగి చూసి మనకు పెట్టుబడులు పెడుతున్నారండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అట్లాంటి అమరావతిని మునిగిపోతుందని, ఎడారని పడవల మీద వెళ్తున్నారా మీరు అని చెప్పి వచ్చేవాళ్ళు ఎవరో పడవల మీద వచ్చి చూసి వెళ్తున్నారేమో తెలియట్లేదు మాకైతే. మేము బయటే ఉంటాము కానీ మాకు తెలియట్లేదు ఎప్పుడు వచ్చి వెళ్తున్నారో ఎప్పుడు కదా. కనీసం ఒక చెరువు లాంటి నీళ్ళు కూడా లేవండి అక్కడ. కాకపోతే వర్క్ చేస్తున్నారు. 14,000 మంది కార్మికులు పనిచేస్తున్నారండి అక్కడ. 14,000 మంది పైనే ఉంటారు కానీ తక్కువ అయితే ఉండరండి. అలాంటి పనిచేసే అమరావతిని మునిగిపోయింది, కొట్టుకుపోయింది. అదే బొంబాయిని ఏం చేస్తున్నారు? ఢిల్లీ వస్తుంది, బొంబాయి వచ్చింది, మద్రాసు వచ్చింది, బెంగళూరు వచ్చింది, ఇప్పుడు హైదరాబాద్ వస్తుంది. ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి కానీ అమరావతి కొట్టుకుపోలేదండి. అలాంటి నీళ్ళు ఎక్కడ కనపడవు అమరావతిలో. ఒక్కసారి వచ్చి ఆ ఎమ్మెల్యేలు కానీ, గత ప్రభుత్వం వాళ్ళని కానీ వచ్చి చూడమని చెప్పండి.